మంచిగా అక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉంటుందంటే మొత్తం ఇది మొత్తం పంట పొలాలు ఇవన్నీ. గోదావరి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. వెల్కమ్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్. సో ఈరోజు నేను ఊర్లో ఉన్నాను. సో ఈ పీర్లు సందు చూసిన తర్వాత 7 రోజుల తర్వాత మనకి మన పొలంలో అయితే మేము మట్కిలు తీస్తాము. ఇప్పుడు మసీదుల దగ్గర పీర్ల కాడ అయితే మట్కిలు ఎట్లా తీస్తారు 7 వద్దులకి, సో మేము కూడా మా దర్గా కాడ కూడా అలాగనే మట్కిలు తీస్తాము. సో ఆ మట్కిలు తీయడానికి మేము ఇప్పుడు మా నాలుగు కుటుంబాలు అవుతున్నాయి కదా, 4 ఇండ్లు, మా అన్న వాళ్ళు, చిన్న అన్న వాళ్ళు, పెద్ద అన్న వాళ్ళు అందరం కలిసి ఇప్పుడు దర్గా దగ్గరికి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. మొత్తం చూసినాక మీకు ఏమనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. సో డూ వాచ్ నాని వ్లాగ్స్. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మా మమ్మీ అక్కడ ఉంది. మొత్తం చీకటి అయిపోయింది. అసలు ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే 9:30 10:30 లెవెల్ వరకు కంప్లీట్ అయిపోతుండే తీయడం. రాను ఆ పెద్దవాళ్ళు పోయిర్రు. ఇక వీళ్ళంతా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అయ్యారు. వీళ్ళు ఏ టైంకి పూజలు చేయాలి, ఏ టైంకి చేయాలి అయితే తెలియలేదు. చూడండి ఎంత చీకటిగా ఉంది. మేము వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసే వరకు వర్షం పడదనుకో ఆ మాలి తీయడం అయిపోతుంది, ఆ మట్కిలు తీయడము అయిపోతుంది, మొత్తం డిలే అవుతుంది. మా పొలం ఇది మా ఇల్లు కదా, మా ఇల్లుకి ఆపోజిట్గా ఇట్లా ఓపెన్ ప్లాట్ ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది. చూడండి అక్కడ మంచిగా అక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉంటుందంటే మొత్తం ఇది మొత్తం పంట పొలాలు ఇవన్నీ ప్రశాంతంగా ఉంటాయి. మా ఇంట్లో లాస్ట్కి మంచిగా ఏకాంతంగా ఉంటాయి ఇలా. సో అక్కడ దూరంగా దున్నుతున్నారు కదా. సో మా మమ్మీ ఆ కాలం మనిషి కాబట్టి తొందరగా రెడీ అయ్యి పోదాం అని పట్టింది. ఇప్పుడు ఇక ఇట్లకేసి బయటికి వెళ్ళలే. చూడు ఎత్తిగా తట్ట పెట్టుకొని పోదాలు పట్టింది. ట్రాక్టర్ మీద పోదామంటే వాళ్ళు వచ్చేవరకు లేట్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతారు అంటుంది. అట్లుంటుంది ఆ కాలం వల్ల డెడికేషను, ఆ టైమింగ్స్ అట్లుంటాయి. ఇప్పటి వాళ్ళు ఇంకా ఇంట్లో పూజలు చేసుకుంటే ఇంకెళ్ళనే లేదు వాళ్ళు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. దానికి పొలం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. సో 4 డమ్మీలు ఉంటాయి మావి. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దర్గా కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర. సో మా కుటుంబం అందరం మొత్తం ఇక్కడనే ఈ దర్గాకే చేస్తాము. ఇప్పుడు దర్గాకి నీళ్ళు పోయాలనేసి 4 డమ్మీలు ఉన్నాయి. డమ్మీ మూత ఒకటి తీసుకెళ్ళి అక్కడ కింద ఇక్కడ ఉంటుంది, అక్కడ ఒకటి ఇక్కడ క్యాప్ పెట్టేసినాం కదా, అక్కడ వాటర్ వస్తుంది చెట్ల దగ్గర. అక్కడ వాటర్ పట్టుకొని అక్కడ దర్గా ఉంది కదా, దర్గాకి వాటర్ పోసేయాలి. సో లెట్స్ డూ ప్రాసెస్. సో మీకు ఆల్రెడీ తెలుసాను కూడా, చాలాసార్లు చూపించిన మన తోటని, మామిడి తోటని. సో అక్కడ లాస్ట్గా ఉంటుంది మనది బోర్ అనేది, కొత్తగా వేసినాం అది. అక్కడికి వెళ్ళేసి మోటర్ వేసి ఇక్కడ వస్తాయి వాటర్. ఆ వాటర్ తీసుకెళ్ళి దేవుడికి పోసేయాలి. సో దర్గా ప్రాసెస్ ఇది. వాటర్ పోసినాక తర్వాత దేవుడికి అలంకరించుకొని మాలిద రెడీ చేసుకొని మాలిద పెట్టేసి మట్కిలు తీసి, ఇక ఈ పీర్ల పండుగ అంటే చాలామంది బాగా హిందువులే, ముస్లింలు హిందువులు అనేది ఏం లేదు ఊర్లల్లో. ఆ తేడా ఆ భేదం ఏది ఉండదు. అందరు కళావిడిగా మంచిగా ఆడుతూ పాడుతూ డప్పులతోటి మస్తు సంతోషంగా ఆడుకుంటారు. నాకు పెద్ద ఆడనికే రాదు, నేను ఆడను. కాకపోతే మా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆనందంగా అసలు ఈ 7 days 10 days అట్లా ఉంటుంది కదా, ఆ రోజును మొత్తం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
మొత్తం మామిడి తోట మనదే. సో నాకంటూ మిగిలిన ఆస్తి, నేను మిగిల్చుకున్న ఆస్తి, నేను కాపాడుకున్న నా ఆస్తి మొత్తం ఇదే. పొలంలోకి వస్తే నాకు అదొక రకమైన స్పెషల్ వైబ్ ఉంటుంది. నాకు నిజంగా నాకు మా పొలం అంటే చాలా ఇష్టం నాకు. సో చాలా అంటే చాలా ఇష్టం. నెలకి 15 రోజులకు ఒక్కసారన్నా, కనీసం నెల రోజులకు ఒక్కసారన్నా వస్తాను నేను ఇక్కడికి. సో ఆల్రెడీ అందరికి తెలుసు స్టార్టర్ ఇది. సో పైపీడికి పెడతాం. వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. వస్తున్నావు. నరకైతే నీళ్ళు వస్తుంది మన నాని క్లాస్. జాజు అడిగితే జాజు లేదని ఇది అడిగినా పెట్టినా టైం ఇచ్చి భక్తితోటి అంటిస్తే అంటుకుంటుంది. వావ్, నీకు భక్తి ఉంది నిజంగానే. నీకు కొంచెం గాలి తగలకుండా మళ్ళీ పెట్టండి, అడ్డు పెట్టండి ఆ చేతిలో చెల్లెలో ఇట్లా పచ్చడి. లేకపోతే నేను లేకపోతే మండుకుంటున్నాను. నేనే ఐడియా చెప్పిన. ఇప్పుడు నేను అంటిస్తున్నాను. మళ్ళీ ఈ వీడియోగ్రాఫర్లు ఎట్లుంటారు అట్లనే ఉంటారు. తెల్లదాని కాదయ్యా, నల్లదాని పటేల్ అంటుకోదా అంటుకోదు. అది నల్లకాగా సబ్బు కలర్ దానికన్నా అంటుంది. అదే అంటుకోదు. నల్లక వరకు చూసినావా? ఇప్పుడు నేను అంటించిన. జరగండి, బటన్ అంటించారు మీరు. దూరం పెట్టండి తీయకండి. మొత్తానికైతే అయిపోయిందా? రాగమ్మా, నువ్వు అంటిస్తే తెలుస్తుంది. బండ ఏం పట్టలే, పట్టు బండ బండ నువ్వు దేవుడు కళ్ళేరా చేస్తున్నావు. నువ్వుకో నాకు చిక్కలేసి పెట్రోల్ తీసుకొచ్చా అంటిస్తా. అవును, బండి ఉందేమో తీయిపోయిందా కుర్రీ. ఓకే, దీపు అక్కడ ఇవి అంటుకోవు కానీ అంటుకోట భక్తురా దీపోరా ఇంత రావురా నాయన. మీరు మాట్లాడుతూనే చల్లగా అయిపోతుంది. మా అమ్మ వచ్చింది ఇప్పుడు. మా అమ్మకి అంటించినట్టు ఎవరికి అంటికి రాదు. మీ అమ్మ ఎంతైనా పాతకాలం స్థితి. రావురా నాయన. మీరు మా గాలి వస్తుంది, మరి ఏం చేస్తారు? ఎవరికి ఏం పని పాట లేదు. జరుగుతుంది ఇంకా దర్గాకి సున్నం పోయడము, ఇంకా గంధం చుక్కలు వేయడం అవన్నీ ఉంటుంది. సో వాళ్ళు ఆ పిండి కలుపుకొని ఆ మాలిద్ద చేసుకొని అంతా రెడీ చేసుకునే టైం పడుతుంది. ఈ కొద్దిసేపట్లో మనము ఇంకా మంచిగా ఈ వీడియోని విజయవంతం చేసుకోవడానికి కొన్ని ప్లేస్ల గురించి మనం మాట్లాడుకుందాము. సో
ఈ చెట్లు ఉన్నాయి కదా 2 చింత చెట్లు, ఇవి దాదాపు 200 సంవత్సరాల చెట్లు, కిందటి చెట్లు ఇవి, చాలా పురాతనమైన చెట్లు ఇవి. మా తాత వాళ్ళ డాడీ నాటినంట చిన్న ఉన్నప్పుడు అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నప్పుడు నాటినంట. సో ఇప్పటికి చాలా ముదిరిపోయినవి. మాకు భయం అవుతుంది వర్షాలు వచ్చినప్పుడు ఈ చెట్టు కింద వస్తుంటే ఏమండ ఎరిగి ఎక్కడ నుండి తినబడుతుంది అని. ఆ 2 చెట్లే కాదు, ఇక్కడ ఉన్న మ్యాంగో ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా పెద్దవి. ఇవి కూడా సేమ్ చూడండి, మా అండ్ ఒక్కొక్కటి ఎంతలా ఉన్నాయో. ఈ వర్షాకాలం గిట చలికాలం ఈ వాన ఈ గాలిలోకి ఉన్నాం అనుకో అంతే కథం. ఇక మీద పడ్డాయి అనుకో మండలు చూడండి ఒక్కొక్కటి ఎట్లున్నాయి. కాదు, మీరు పర్మిషన్ లేకుండా అట్లా ఎట్లా దొంగతారు చెప్పండి మీరు? మా పెద్ద డాడీకి చెప్పాలనా? నిమ్మకాయలు దొంగతనం చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పట్ట పగలే నిమ్మకాయలు దొంగతనం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి తిని చూద్దాం ఇది. తోలు తీయొద్దు ఇది. ఫుల్ అవుతుంది. ఫైనలీ మన ఇంకొక పొలం దగ్గరకు అయితే వచ్చినాము. పక్కపక్కలనే కానీ 2 సపరేట్ ఉంటాయి. చూడండి ఇంత పెద్ద గడ్డి మొలిచింది. మా అన్న వాళ్ళకి కొట్టండి దున్ని దుక్కి పెట్టాను అంటే, నువ్వేం పంట వేస్తలేవు కదా మెల్లగా దున్నుదామంట. ఎంత పెద్దగా అయినాడు వయ్యారి బామ్మ, మొత్తం ఎంత పెద్దగా అయింది. ఇట్లా తోట అసలు తోటలాగా ఉందా, అది మామిడి తోటలాగా ఉందా? సీక్రెట్ చెప్తా, ఇంతవరకు ఎవరు చెప్పలే అది, ఈవెన్ రిలేటివ్స్ కూడా తెలియదు. మీకు చెప్తా, బట్ ఆ సీక్రెట్ లాగానే అంతం చేసేయాలి. సో మా పొలంలో ఒక దగ్గర గుప్త నిధులు ఉన్నాయి. సో అవి తీయడానికి ప్రయత్నం చేసిరంట, విఫలమైందంట. సో దానికి కాపలా నాగబంధం అంటే ఉంటాయి కదా సంథింగ్, పెద్ద పాములు 2 అయితే ఉన్నాయి. 12 feet. నా వీడియోలో ఒక ఉంటుంది, పాముల వీడియో ఉంటుంది చూడండి అది. సో దాంట్లో పాములు కనిపిస్తాయి, 12 feet పాములు పెద్దవి ఉంటాయి. సో ఆ ప్లేస్ ఎక్కడనేది నేను చూపించట్లే కానీ ఉంది, కానీ అది తీయడానికి ఎవరి తరం కాదు, అది బంధనం వేసి ఉంటుంది. సో ఒకవేళ అక్కడికి తీయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు మరణిస్తారు. సో అది అక్కడక్కడనే భూస్థాపితం అయిపోయింది, దాని జోలికి ఎవ్వరు వెళ్ళట్లేరు ఇప్పుడు. సో ఒకవేళ ఎవరైనా తీయాలని ఆలోచన వచ్చినా, అదేదన్నా దాని దగ్గరికి వెళ్ళినా ఉడక వెంటనే ఒక స్నేక్ అయితే అలర్ట్ అయిపోతుంది. అది ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది, మామూలు పొడుగు ఉండదు, 12 feet ఉంటుంది. బెల్లం దంచాలి. ఇప్పుడు బెల్లం దంచుకొని కుండలు వేసేసుకోవాలి. సరిపోద్దా? బెల్లం ఇది ఉడికే వేసుకోవాలి పానకం కలిసేటట్టు. మనం ఇప్పుడు ఏమేమి వేసుకున్నామంటే బెల్లము, సోంపు, కొబ్బరి పొడి, ఇంకా కొన్ని ఐటమ్స్ వేసినాము. లోపు బాగా లోపు వీడియో 20 minutes వచ్చింది. ఒక్క దగ్గర కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం స్కిప్ కట్ చేసుకుంటే ఎడిటింగ్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. నిజంగా మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. లెంత్ ఎక్కువగా ఉన్నా సరే ఓపిక తెచ్చుకొని కట్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫైనల్లీ ఒక దండ అయితే అల్లినాము.
శ్రీశైలం అట్లా ప్లాన్ చేసుకున్నా, శ్రీశైలం వెళ్ళేసి ఊరికి వద్దామని. సో సడన్గా నాకు ఈ మొహరం పండుగ ఫెస్టివల్ గురించి నాకు మా మమ్మీ చెప్తేనే తెలిసింది. సో ఈరోజు ఇట్లా పలానా రోజు మనం ఇట్లా దర్గా చేసుకుంటాము, ఇట్లా చేసుకుంటాం అంటే ఈ శ్రీశైలం ప్లాన్ అనేది ఉంది కదా, ఆ ప్లాన్ అనేది నేను పోస్ట్పోన్ చేసుకున్నా. ఎందుకంటే మా డాడీ ఉన్నప్పుడు ఈ దర్గా దగ్గర చాలా చేస్తున్నాం. మా డాడీకి దేవుడు వస్తుండే దర్గా మీద. ఫుల్ కాలుస్తుంది, వినిపిస్తుందో లేదో, డిస్టర్బ్ అవుతున్నట్టుంది మీకు. సో పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. మా డాడీ దర్గాకు బాగా చేస్తున్నాం. మా డాడీ మీకి దేవుడు వస్తుండే. మా డాడీ ఉన్న రోజులు మంచిగా చేసిండు దర్గాకి. మా డాడీ చనిపోయినాక ఇక ఆ బాధ్యతలు అనేది మేము తీసుకోవాలి కాబట్టి ఇక మా డాడీ ప్లేస్లో నేను ఉండాలి, నేను రావాలి, చేయాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. లాస్ట్ టైం నేను రాలేదు ఇక్కడికి, ఏమవుతుంది అని లైట్ తీసుకున్నా, కానీ అది నాకు ఎఫెక్ట్ చూపించింది. సో నాన్న లేకపోయినా నాన్న తర్వాత నేనైనా చూడాలి, నా వంతు చూడాలి దేవుడికి అనేసి నేను ఇక్కడికి ఈరోజు ఇట్లా వచ్చేసి ఇట్లా నా భక్తి అనేది చాటుకోవాలనేసి నేను ఈరోజు వచ్చిన. లేకపోతే నా ప్లాన్ ఇది లేకపోతుండే. శ్రీశైలం అనుకున్నా, నేను శ్రీశైలం పోయేసి తర్వాత ఊరికి వచ్చి చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. సో ఇది ఇక్కడికి రావడానికి మిస్టరీ. Run me up, I'm on the clock. Put me on top, everybody drop. సో గాయ్స్, వీడియో అయితే ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇదే రిపీట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనము ఈ మొహరం పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక మనకి మా దర్గా దగ్గర పాతలు ఇవ్వడం, హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకునే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది మొహరం పండుగనే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో ఇంకా మీకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ.